ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరి కోసం అయితే ఈరోజు అయితే ఒక చక్కని వీడియో అయితే తీసుకొచ్చానండి. చాలామంది అయితే గోరింటాకు పెట్టుకున్నప్పుడు అయితే ఎర్రగా పండట్లేదని బాధపడుతూ ఉంటారండి. చక్కగా గోరింటాకు ఎర్రగా పండితే ఎంతో బాగుంటుందండి. మనకు చాలా సంతోషంగా అయితే ఉంటుంది గోరింటాకు ఎర్రగా పండితే. ఇంకా గోరింటాకు ఎర్రగా పండాలైతే ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తున్నానండి. మన నల్లవొక్క ఉంటుంది కదండి, అదే తాంబూలంలో వేసుకుంటాము. ఆ నల్లవొక్క మనం గోరింటాకులో కొంచెం నల్ల కొట్టేసుకొని ఏదైనా పప్పు గుత్తి సహాయంతో నల్ల కొట్టేసుకొని గోరింటాకులో వేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా 4-5 పలుకులు అయితే సరిపోతుందండి. తర్వాత అయితే మనము కొంచెం పెరుగు తీసుకొని కొంచెం మజ్జిగలా చేసేసుకొని దాంట్లో అయితే కొంచెం చింతపండు అయితే తీసుకొని కొంచెం సేపు నానేసుకోవాలి. గోరింటాకు ఇంకా రుబ్బుతామన్న ఒక 10 నిమిషాల ముందు అయితే నానేసుకొని తర్వాత నల్లవొక్క వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు అలాగే ఆ పెరుగు మనం మజ్జిగ చేసుకున్నది కూడా వేయాలండి. తర్వాత చూసారు కదా, ఇంకా ఇంత మెత్తగా అయితే రుబ్బుకోవాలి. చక్కగా అయితే పండుతుందండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.